ఒక్క నిమిషం ఊహించండి. దశాబ్దాల పాటు ఎటువంటి లోపం లేకుండా ఆటోమేటిక్గా పనిచేస్తున్న ఒక భారీ ఫ్యాక్టరీ. మ్మ్. ఆ ఫ్యాక్టరీలో ప్రతిరోజు కోట్లాది వస్తువులు తయారవుతూ ఉంటాయి. కానీ కోట్ల పేజీలు ఉన్న ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో ఎక్కడో జరిగిన ఒక చిన్న అక్షర దోషం వల్ల ఆ ఫ్యాక్టరీ మొత్తం పేలిపోతే ఎలా ఉంటుంది? వావ్, అది చాలా పెద్ద డిజాస్టర్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. మన శరీరంలోని రక్తకణాల ఉత్పత్తి వ్యవస్థలో అంటే బోన్ మ్యారోలో జరిగేది అక్షరాల ఇదే. సో ఈనాడి మన ఈ ఇన్డెప్త్ అనాలిసిస్కి స్వాగతం. ఈరోజు మన ముందున్న మెడికల్ ఆర్టికల్స్, రీసెర్చ్ నోట్స్ ఆధారంగా ఈ బ్లూప్రింట్లో జరిగే చిన్న చిన్న పొరపాట్లు మొత్తం సిస్టమ్ని ఎలా కుప్పకూల్చుతాయో డీటెయిల్డ్గా చూద్దాం. యా, ఈ సోర్సెస్ చదువుతున్నప్పుడు నాకు అనిపించిన అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మనిషి జన్యువులలోని ఆ కంటికి కనిపించని అక్షర దోషాలు అణువుల స్థాయిలో ఎలా మొదలవుతాయో తెలిస్తే అది ఒక పక్క భయానకంగా అనిపిస్తుంది, ఇంకో పక్క వావ్, ప్రకృతి ఎంత కాంప్లెక్స్గా ఉందో అనిపిస్తుంది. కరెక్ట్. వ్యాధులు ఎలా మొదలవుతాయో ఆ మూలాలను అర్థం చేసుకోవడం అనేది నిజంగా ఒక ఫ్యాసినేటింగ్ టాపిక్. సరే, దీన్ని కొంచెం వివరంగా చూద్దాం. ముందుగా మన శరీరంలో కణాలు ఎలా తయారవుతాయో చూస్తే ప్రతి కణానికి డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏ రూపంలో ఒక బ్లూప్రింట్ ఉంటుంది కదా. అవును, అదే బేసిక్ కోడ్. రైట్. ఈ బ్లూప్రింట్ ఆధారంగానే ప్రోటీన్ల తయారీ జరుగుతుంది. ఇక్కడ మన సోర్సెస్లో కోజాక్ కన్సెన్సస్ సీక్వెన్స్ అనే ఒక పదం చాలా ప్రముఖంగా కనిపించింది. అసలు ఈ ఫ్యాక్టరీలో ఆ సీక్వెన్స్ రోల్ ఏంటి? అంటే బేసిక్గా ఫ్యాక్టరీలో పళ్ళు మొదలుపెట్టడానికి ఒక స్పష్టమైన సిగ్నల్ కావాలి కదా. మన కణాల్లో ముఖ్యంగా యూకారియోటిక్ ఎంఆర్ఎన్ఏ పైన ఉండే ఈ కొజాక్ కన్సెన్సస్ సీక్వెన్స్ అనేది ఆ స్టార్టింగ్ సిగ్నల్ అన్నమాట. ఓకే, అంటే అది గ్రీన్ లైట్ లాంటిదా? ఎగ్జాక్ట్లీ. ఇది సరైన మిథియోనైన్ స్టార్ట్ కోడాన్ అంటే ఏయుజేని ఖచ్చితంగా గుర్తిస్తుంది. ఇది గుర్తించిన వెంటనే కణంలో ప్రోటీన్ అనువాదం, అదేనండి ట్రాన్స్లేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ కొజాక్ సీక్వెన్స్ ఆ పనిని చాలా ప్రిసైజ్గా చేయాలి. సో ఆ సిగ్నల్ వ్యవస్థలో ఒకవేళ లోపమొస్తే చదవాల్సిన బ్లూప్రింట్ సరిగ్గా చదవబడదు. ఇక్కడే మనకు బీటా థెలసీమియా లాంటి వ్యాధులు వస్తాయని నోట్స్లో చదివాను. అవును, బీటాగ్లోబిన్ ఎంఆర్ఎన్ఏలో డిఫెక్టివ్ ట్రాన్స్క్రిప్షన్ కానీ ప్రాసెసింగ్ లేదా ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ వల్ల ఈ తలసేమియా వస్తుంది. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక పెద్ద డౌటొచ్చింది. హోమోజైగోటిక్ బీటా థెలసీమియా అంటే బీటా థెలసీమియా మేజరున్న పిల్లలు పుట్టినప్పుడు చాలా ఆరోగ్యంగా ఉంటారు కదా, ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా ఏసిమ్టమాటిక్గా ఉంటారు. లోపం జన్యుల్లో ఉన్నప్పుడు అది పుట్టుకతోనే బయటపడాలి కదా. లాజికల్గా ఎవరికైనా అలాగే అనిపిస్తుంది, కానీ ప్రకృతి ఇక్కడొక అద్భుతమైన ట్రిక్ ప్లే చేసింది. పుట్టినప్పుడు పసిపిల్లల శరీరంలో ప్రధానంగా ఉండేది ఫీటల్ హిమోగ్లోబిన్ అంటే హెచ్బిఎఫ్ అన్నమాట. ఓహో. ఈ హెచ్బిఎఫ్ నిర్మాణం ఎలా ఉంటుందంటే అందులో బీటాగ్లోబిన్ చైన్ల అవసరమే అస్సలు ఉండదు. వాటి స్థానంలో గామాగ్లోబిన్ చైన్లు ఉండే. సో ఆ పిల్లల బీటాగ్లోబిన్ ఫ్యాక్టరీలో లోపం ఉన్నా సరే పుట్టిన వెంటనే అసలు ఆ ఫ్యాక్టరీతో వాళ్ళకి పని లేదు. అందుకే వారు పూర్తిగా ఆరోగ్యంగా కనిపిస్తారు. వావ్, అంటే ఇది అచ్చం ఒక కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చినప్పుడు పాత సిస్టంలో ఉన్న బగ్స్ బయటపడినట్లుగా ఉందన్నమాట. అప్పటి వరకు పాత వర్జన్ మీద అంటే గామాగ్లోబిన్ మీద సిస్టమ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా రన్ అవుతూనే ఉంటుంది. ఖచ్చితమైన పోలికిది. ఎప్పుడైతే వయసు పెరుగుతూ ఆ గామాగ్లోబిన్ ఉత్పత్తి ఆగిపోయి శరీరం సాధారణ హీమోగ్లోబిన్ అదే హెచ్బిఏ ఉత్పత్తికి షిఫ్ట్ అవుతుందో అప్పుడు దానికి అర్జెంటుగా బీటాగ్లోబిన్ చైన్లు కావాలి. అప్పుడే ఈ బ్లూప్రింట్ లోపం వల్ల బీటాగ్లోబిన్ సరిగా ఉత్పత్తి అవ్వట్లేదని సిస్టమ్కి అర్థమవుతుంది. అప్పుడు మొదలవుతాయి అసలు సమస్యలు. మరి అప్పుడు పరిణామాలెలా ఉంటాయి? బీటాగ్లోబిన్ లేకపోతే మొత్తం బ్లడ్ ప్రొడక్షన్ ఆగిపోతుందా? ఆగిపోవటం కాదు, చెప్పాలంటే ఒక రకమైన విధ్వంసం జరుగుతుంది కణాల లోపల. సాధారణ హిమోగ్లోబిన్ తయారీకి బీటా మరియు ఆల్ఫా చైన్లు రెండూ కూడా సమానంగా జతలుగా ఉండాలి. ఓకే, బ్యాలెన్స్ ముఖ్యం. బీటా చైన్లు లేకపోవడం వల్ల జతకాని ఆల్ఫా చైన్స్ ఎర్ర రక్త కణాలలో భారీగా పేరుకుపోయి ప్రెసిపిటేట్ అవుతాయి, అంటే గడ్డగడతాయి. ఇవి కణాల పొరకు అంటే సెల్ మెంబ్రేన్కి తీవ్ర నష్టం కలిగించి కణాలను నాశనం చేస్తాయి. ఈ అసమర్థమైన ఎరిథ్రోపోయిసిస్ మరియు హిమోలిసిస్ కారణంగా రోగులకు హైపోక్రోమిక్ మైక్రోసైటిక్ అనీమియా వస్తుంది. రైట్. రక్తహీనత లేదా అనీమియాకు కారణమయ్యే మరొక ఆసక్తికరమైన మెకానిజం గురించి కూడా ఈ సోర్సెస్లో ఉంది.
అదే ఫోలిక్ యాసిడ్ లోపం. అవును, ఫోలేట్ డెఫిషియన్సీ. ఇది సాధారణంగా ఆల్కహాలిజం ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తోందని చదివాను. ఇది కేవలం కొన్ని వారాల్లోనే తీవ్రమైన మెగాలోబ్లాస్టిక్ ఎనీమియాకు దారితీస్తుందట. డాక్టర్లు పెరిఫెరల్ బ్లడ్ స్మియర్ చూస్తే కణాలు అసాధారణంగా పెద్దవిగా, అంటే మ్యాక్రోసైటోసిస్తో, అలాగే ఓవలోసైటోసిస్ మరియు హైపర్ సెగ్మెంటెడ్ న్యూక్లియై ఉన్న న్యూట్రోఫిల్స్గా కనిపిస్తాయని ఉంది. అసలు కణాలెందుకు అలా సైజులో ఉబ్బిపోతాయి? దీని వెనుక ఉన్న బయాలజీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎర్ర రక్త కణాలు పరిపక్వం చెందాలంటే అవి ఫస్ట్ విభజన చెందాలి. అంటే డివైడ్ అవ్వాలి. అవును, ఆ సెల్ డివిజన్ జరగాలంటే కొత్త డిఎన్ఏ తయారు కావాలి. ఫోలిక్ యాసిడ్ అనేది ఈ డిఎన్ఏ సింథసిస్కి అత్యంత కీలకం. శరీరంలో ఫోలిక్ యాసిడ్ లేనప్పుడు కణాలు డిఎన్ఏను తయారు చేయలేక విభజన ప్రక్రియను ఆపేస్తాయి. ఓ, డిఎన్ఏ ఫ్రీజ్ అయిపోతోందన్నమాట. కరెక్ట్. కానీ ఆ కణం లోపలున్న సైటోప్లాజం, ఇతర భాగాలు మాత్రం పెరుగుతూనే ఉంటాయి. సో కణం డివైడ్ అవ్వక ముందు ఎలా పెద్దగా ఉంటుందో అలాగే ఉండిపోయి ఫైనల్గా పరిపక్వం చెందని ఆ పెద్ద కణాలే రక్తంలోకి రిలీజ్ అవుతాయి. అవే ఈ మ్యాక్రోసైట్స్. లాజిక్ చాలా స్పష్టంగా ఉంది. ఫ్యాక్టరీలో తయారీ ఆగిపోయినా లేదా ఇలాంటి లోపభూయిష్టమైన కణాలు వస్తున్నా ఆ పేషెంట్ ప్రాణాలు నిలబెట్టడానికి మనం బయటి నుండి రక్తం ఎక్కించాలి. యా, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తప్పనిసరి. అవును. అయితే ఒక వ్యక్తి తీవ్రమైన రక్తస్రావంతో వస్తే వాళ్ళకి రక్తం ఎక్కించే రేటును డాక్టర్లు ఎలా నిర్ణయిస్తారు? దీని వెనుకున్న ఫిజిక్స్ ఏంటి అని ఆర్టికల్స్లో చూస్తే అక్కడ ఫ్లూయిడ్ డైనమిక్స్ పనిచేస్తుంది. ఒక ప్రాణాపాయ స్థితిలో రక్తం ఎంత వేగంగా ఎక్కించాలనేది నిర్ణయించేది ఐవీ క్యాథెటర్ యొక్క వ్యాసార్థం, అంటే రేడియస్. యా, సూత్రాల ప్రకారం ద్రవం ప్రవహించే పైప్ యొక్క పొడవు ఎంత తక్కువగా ఉంటే, అలాగే వ్యాసార్థం ఎంత ఎక్కువగా ఉంటే అంత వేగంగా ద్రవం ప్రవహిస్తుంది. అందుకే అత్యవసర పరిస్థితుల్లో అత్యంత పొట్టిగా, వెడల్పుగా ఉండే లార్జ్ బోర్ పెరిఫెరల్ ఐవీ క్యాథెటర్ని వాడతారు. కానీ ఇక్కడే ఒక ప్రాబ్లం ఉంది. ఇలా భారీ మొత్తంలో అతి వేగంగా రక్తమెక్కిస్తే, అంటే హై వాల్యూమ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తే శరీరంలోని రసాయన సమతుల్యత దెబ్బతినదా? ఈ సిట్రేట్ టాక్సిసిటీ గురించి సోర్సెస్ ఒక పెద్ద వార్నింగ్ ఇస్తున్నాయి. అవునవును, బ్లడ్ బ్యాంక్ నుండి వచ్చే రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి అందులో సిట్రేట్ అనే యాంటీకోయాగులెంట్ కలుపుతారు. మనం వేగంగా ఎక్కువ వాల్యూమ్ రక్తాన్ని ఎక్కించినప్పుడు శరీరంలోకి ఒకేసారి భారీగా సిట్రేట్ చేరుతుంది. ఈ సిట్రేట్కి ఒక లక్షణం ఉంది. ఇది రోగి ప్లాస్మాలో ఉన్న కాల్షియం అయాన్లతో బలంగా బైండ్ అయిపోతుంది. దాన్ని కీలేషన్ అంటారు. అంటే బ్లడ్లో ఉన్న కాల్షియం అంతా లాగేసుకుంటుందా? ఎగ్జాక్ట్లీ. దీనివల్ల ఫ్రీ కాల్షియం అమాంతం పడిపోయి పేషెంట్కి హైపోకాల్సీమియా వస్తుంది. జనరల్గా కాల్షియం తగ్గితే ఎముకలకు సంబంధించిన సమస్యలు వస్తాయని మనం వింటుంటాం. కానీ ఇలా ఆకస్మికంగా కాల్షియం డ్రాప్ అయితే నరాల మీద కూడా ప్రభావం పడుతుందా? 100%. కాల్షియం అనేది మన నరాలు, కండరాల సిగ్నలింగ్కి చాలా ముఖ్యం. ఇది సడన్గా తగ్గగానే పెరిఫెరల్ న్యూరోమస్క్యులర్ ఎక్సైటబిలిటీ కలుగుతుంది. దీనివల్ల రోగులకు చేతులు, కాళ్లలో తిమ్మిర్లు రావడం, తీవ్రమైన కండరాల నొప్పులు, మజిల్ స్పాజమ్స్ వస్తాయి. ఓహో, ఇది చాలా డేంజరసే. ముఖ్యంగా హెపాటిక్ ఇన్సఫిషియన్సీ అంటే కాలేయ సమస్యలున్నవారిలో ఇది ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సిట్రేటు లివర్లోనే మెటబొలైజ్ అవ్వాలి. లివర్ సరిగ్గా పనిచేయకపోతే సిట్రేట్ శరీరంలో అలాగే ఉండిపోయి కాల్షియంను ఇంకా ఎక్కువగా లాగేసుకుంటుంది. ఈ ట్రాన్స్ఫ్యూజన్ రియాక్షన్స్ కేవలం అప్పటికప్పుడే కాకుండా రక్తం ఎక్కించిన 24 గంటల తర్వాత కూడా వస్తాయని మన నోట్స్లో ఉంది. ఈ డిలేడ్ హిమోలిటిక్ ట్రాన్స్ఫ్యూజన్ రియాక్షన్స్ అసలెందుకు జరుగుతాయి? ఇవి సాధారణంగా ప్రాణాంతకం కాని రియాక్షన్స్. గతంలో గర్భం ద్వారా లేదా మునుపటి రక్తమార్పిడి ద్వారా ఏదైనా మైనర్ ఆర్బీసీ యాంటిజెన్కి గురైన రోగులలో వారి ఇమ్యూన్ సిస్టమ్ ఆ యాంటిజెన్ని ఒక మెమోరీలాగా గుర్తుపెట్టుకుంటుంది. అంటే ఒక వాంటెడ్ లిస్ట్లో సేవ్ చేసుకుంటుందన్నమాట. కరెక్ట్. మళ్ళీ అదే యాంటిజెన్ ఉన్న రక్తం ఎక్కిస్తే ఇమ్యూన్ సిస్టమ్ వెంటనే కాకుండా కొన్ని గంటలు లేదా రోజుల తర్వాత ఆ పాత మెమొరీతో అటాక్ చేస్తుంది. దీన్నే అనామ్నెస్టిక్ రెస్పాన్స్ లేదా డిలేడ్ ఇమ్యునోలాజిక్ రెస్పాన్స్ అంటారు. ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సమస్యలు ఒక ఎత్తైతే అసలు ఫ్యాక్టరీనే పూర్తిగా మార్చేయాల్సిన పరిస్థితి ఇంకో ఎత్తు. ఎముక మధ్య మార్పిడి అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్లో సవాళ్లు ఇంకా కాంప్లెక్స్గా ఉంటాయి. అలోజెనిక్ హెమటోపోయిటిక్ స్టెమ్ సెల్ గ్రాఫ్ట్స్ చేసినప్పుడు దాత రక్తం నుండి వచ్చే CD3+T కణాల వల్ల ఒక పెద్ద థ్రెట్ ఉంది కదా? యా, అది చాలా క్రూషియల్ పాయింట్. ఆ దాత యొక్క టీ కణాలు కొత్త శరీరంలోకి ప్రవేశించాక
ఆ శరీరాన్ని ఒక ఫారెన్ ఎనిమీలాగా ట్రీట్ చేసి దానిపైనే దాడి చేయడం మొదలుపెడతాయి. వాట్? ఎవరి బాడీని కాపాడాయో వాళ్ల మీదే దాడి చేస్తాయా? అవును, దీన్నే గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్ లేదా జీవీహెచ్డి అంటారు. ఇది చర్మం, కాలేయం, పేగులు ఇలా బహుళ అవయవాలను దెబ్బతీసే ఒక సివియర్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్. ఇక్కడే నాకు పెద్ద డౌటొస్తోంది. క్యాన్సర్ను నివారించడానికి మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఆ మార్పిడి వల్ల వచ్చే ఈ జీవీహెచ్డి ప్రమాదాన్ని ఆపడానికి దాత యొక్క టీ కణాలను ముందే ఫిల్టర్ చేసి తొలగిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా. కాని అలా రోగనిరోధక కణాలను తీసేస్తే ఆ కొత్త శరీరంలో దాగి ఉన్న క్యాన్సర్ కణాలను చంపేవాళ్లు ఇంకెవరూ ఉండ్రు కదా. ఇది పూర్తిగా ఒక డబుల్ ఎడ్జ్డ్ స్వాడ్ లాంటి పరిస్థితి కదా. ఇటు చూస్తే క్యాన్సర్, అటు చూస్తే గ్రాఫ్ట్ రిజెక్షన్. ఎగ్జాక్ట్లీ. దీన్ని మనం విస్తృత కోణంలో పరిశీలిస్తే ట్రాన్స్ప్లాంట్ మెడిసిన్లో ఉన్న అతిపెద్ద సవాలిదే. దాత టీ కణాలను తొలగిస్తే జీవీహెచ్డి రాదు, ఒప్పుకుంటాను. కానీ ఆ టీ కణాలు పేషెంట్ బాడీలో మిగిలి ఉన్న క్యాన్సర్ కణాలను గుర్తించి చంపే అద్భుతమైన పనిని కూడా చేస్తాయి. దీన్ని గ్రాఫ్ట్ వర్సెస్ ట్యూమర్ ఎఫెక్ట్ అంటారు. అంటే అవి ట్యూమర్ని కూడా క్లీన్ చేస్తాయి. యా, మనం ఆ టీ కణాలను తీసేస్తే ఈ ఎఫెక్ట్ని కోల్పోతాం. రిజల్ట్ ఏంటి? క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టే అంటే రిలాప్స్ అయ్యే ప్రమాదం బాగా పెరుగుతుంది. డాక్టర్లు ఈ బ్యాలెన్స్ని చాలా కేర్ఫుల్గా మెయింటైన్ చేయాలి. సరే, ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అసలు ఆ మార్పిడి ఏ క్యాన్సర్లకు అవసరమో చూద్దాం. మన బ్లడ్ ఫ్యాక్టరీలో వైట్ బ్లడ్ సెల్స్ నియంత్రణ కోల్పోయి పిచ్చిగా పెరిగితే వచ్చేదే లుకేమియా. ఈ రీసెర్చ్ నోట్స్ లుకేమియా రకాలను చాలా విపులంగా వర్గీకరించాయి. ముందుగా అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా అంటే ఏఎల్ఎల్ గురించి చూస్తే, ఇందులో బోన్ మ్యారో ఫెయిల్యూర్ వల్ల ప్లేట్లెట్స్ తగ్గిపోయి విపరీతమైన బ్లీడింగ్ లాంటి సిమ్టమ్స్ వస్తాయి. డాక్టర్లు ఫ్లో సైటోమెట్రీ ఉపయోగించి దీన్ని ఎలా నిర్ధారిస్తారో? ఫ్లో సైటోమెట్రీ అనేది సెల్స్ ఉపరితలంపై ఉన్న మార్కర్లను బట్టి ఆ సెల్ రకాన్ని గుర్తిస్తుంది. ఏఎల్ఎల్లో ప్రధానంగా 2 రకాలు. బీఏఎల్ఎల్లో టర్మినల్ డియాక్సీ న్యూక్లియోటిడైల్ ట్రాన్స్ఫరేస్ అంటే టీడీటీ మరియు బి సెల్ మార్కర్లైన CD10, CD19 ఉంటాయి. అదే టీఏఎల్ఎల్లో టీడీటీతో పాటు టీసెల్ మార్కర్ అయిన CD3 ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయమేంటంటే ఈ టీఏఎల్ఎల్ తరచుగా కౌమారదశలో అంటే అడోలసెన్స్లో ఒక పెద్ద మీడియాస్టినల్ మ్యాస్తో వస్తుంది. అంటే ఛాతి మధ్యలో కణితిలాగా. అవును, ఆ కణితి పెరగడం వల్లే ఆ కుర్రాళ్లలో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం లేదా సుపీరియర్ వెనకావా సిండ్రోమ్ అంటే శ్వాసనాళం, రక్తనాళాలపై ఒత్తిడి పడటం జరుగుతాయి. ఏఎంఎల్ దీన్ని మైక్రోస్కోప్లో చూసినప్పుడు డాక్టర్లు ఐఆర్ రాడ్స్ కోసం వెతుకుతారు. ఎందుకు? ఐఆర్ రాడ్స్ అనేవి ఏఎంఎల్కి ఒక స్పష్టమైన సిగ్నేచర్ లాంటివి. ఇవి అపరిపక్వ మైలాయిడ్ కణాల సైటోప్లాజంలో కనిపించే లీనియర్ పర్పుల్ రెడ్ రంగు ఇన్క్లూషన్స్. ఇవి మైలోపెరాక్సిడేజ్ ఎంజైమ్కి పాజిటివ్గా స్టెయిన్ అవుతాయి. ఓకే. ఇవి ఏఎల్ఎల్ వ్యాధిలో అస్సలు కనిపించవు. కాబట్టి అవి కనిపిస్తే అది మైలాయిడ్ క్యాన్సర్ అని ఖచ్చితంగా చెప్పేయొచ్చు. అంతేకాకుండా క్రానిక్ మైలోజనస్ లుకేమియాతో పోలిస్తే ఈ ఏఎంఎల్లో అపరిపక్వ కణాలు అంటే బ్లాస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఏఎంఎల్లోనే అత్యంత ప్రమాదకరమైన వేరియంట్ ఒకటుంది, అక్యూట్ ప్రోమైలోసైటిక్ లుకీమియా, ఏపీఎంఎల్ లేదా ఏఎంఎల్-M3 అంటారు. ఇది వయోజనులలో వస్తుంది. ఈ ఆర్టికల్స్ ప్రకారం దీని వెనుక ఉన్న జెనెటిక్ లోపం చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఆ T15:17 క్రోమోజోమ్ ట్రాన్స్లోకేషన్ వల్ల పిఎంఎల్ మరియు ఆర్ఏఆర్ఏ ఫ్యూజన్ జీన్ ఏర్పడుతుంది కదా. అసలు ఈ ఫ్యూజన్ జీన్ కణాలను ఎలా మానిపులేట్ చేస్తుంది? సాధారణంగా మన బాడీలో రెటినోయిక్ యాసిడ్ రిసెప్టార్ అనేది కణాలు పరిపక్వం చెందడానికి అంటే డిఫరెన్షియేషన్కి సహాయపడుతుంది. కానీ ఈ ట్రాన్స్లోకేషన్ వల్ల 2 వేర్వేరు జన్యువులు కలిసిపోయి ఒక వికృతమైన ఫ్యూజన్ జీన్ ఏర్పడుతుంది. అంటే ఒక రకమైన మ్యూటెంట్ జీన్ అన్నమాట. అవును, ఇది కణాల పరిపక్వతను పూర్తిగా ఆపేస్తుంది. ఫలితంగా అసాధారణమైన ప్రోమైలోసైట్స్ ఎముక మధ్యలో పేరుకుపోతాయి. వాటిలో సమృద్ధిగా గ్రాన్యూల్స్, మల్టిపుల్ ఐఆర్ రాడ్స్ మరియు బైలోబ్డ్ న్యూక్లియై ఉంటాయి. ఈ గ్రాన్యూల్స్ ఎప్పుడైతే రక్తంలో కలిసిపోతాయో అప్పుడవి డిస్సెమినేటెడ్ ఇంట్రావాస్కులర్ కోయాగ్యులేషన్ అంటే డిఐసిని ట్రిగర్ చేస్తాయి. అంటే రక్తం గడ్డకట్టే సిస్టమంతా పాడైపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ.
శరీరమంతటా ఎక్కడ పడితే అక్కడ రక్తం గడ్డకట్టడం, మళ్ళీ విపరీతమైన బ్లీడింగ్ జరగడం, దానివల్ల పర్సిస్టెంట్ ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతాయి. ఇవన్నీ అక్యూట్ లుకేమియాలు. మరి క్రానిక్ లుకేమియాల గురించి చూస్తే క్రానిక్ లింఫోసైటిక్ లుకేమియా CLL అనేది పరిపక్వ బి కణాల చేరిక వల్ల వస్తుంది. ఇది చాలా నెమ్మదిగా పెరుగుతుంది కదా. యా, అందుకే రోగులు ఏళ్ల తరబడి ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా ఉంటారు. కానీ మెల్లగా ఎనీమియా, థ్రోంబోసైటోపేనియా లేదా న్యూట్రోపేనియా డెవలప్ అవుతుంది. బ్లడ్ టెస్ట్లో చూస్తే డ్రమాటిక్ ల్యూకోసైటోసిస్ కనిపిస్తుంది. ఫ్లో సైటోమెట్రీలో CD19, CD20, CD23 మార్కర్లొస్తాయి. ఇక్కడ నాకొక పాయింట్ మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఈ క్యాన్సర్ కణాల మైటోకాండ్రియల్ మెంబ్రేన్పై BCL2 అనే యాంటీ అపోప్టోటిక్ ప్రోటీన్ ఓవర్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది అని చదివాను. అవును, అపోప్టోసిస్ అంటే కణం తనకు తాను ప్రోగ్రామ్డ్గా చనిపోవడం. బేసిక్గా ప్రతి కణానికి ఒక వయసుంటుంది. ఆ తర్వాత అది ఎక్స్పైర్ అవ్వాలి. కానీ ఈ BCL2 అనేది కణాన్ని చనిపోకుండా ఆపే ఒక అమరత్వపు కవచం లాంటిది. వావ్, ఇమ్మోర్టాలిటీ షీల్డ్. యా, ఈ క్యాన్సర్ కణాలు ఆ BCL2ని భారీగా ఉత్పత్తి చేసి చావును పోస్ట్పోన్ చేస్తాయి. అంటే ఆ క్యాన్సర్ కణాలు చనిపోవడం మరచిపోతాయి. ఇక్కడే అసలు అద్భుతమైన మెడికల్ ఇంటర్వెన్షన్ ఉంది. క్యాన్సర్ కణాలను చంపడానికి డాక్టర్లు BCL ఇన్హిబిటర్స్ వాడతారు కదా. అవును. ఈ ఇన్హిబిటర్ ఆ కవచాన్ని పగలగొట్టగానే మైటోకాండ్రియా నుండి సైటోక్రోమ్ C బయటికి లీక్ అవుతుంది. ఇది వెంటనే కణం లోపల ఉన్న కాస్పాసెస్ అనే సూసైడ్ స్విచ్లను యాక్టివేట్ చేస్తుంది. అవి కణాన్ని లోపల నుండి ముక్కలు చేసి చంపేస్తాయి. అంటే ఒక టైం బాంబును దాని లోపలి స్విచ్తోనే నిర్వీర్యం చేసినట్లుంది కదా. వచ్చే ల్యూకోమైడ్ రియాక్షన్తో డాక్టర్లు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? ఎందుకంటే రెండిట్లోనూ తెల్ల కణాలు విపరీతంగా పెరుగుతాయి. దానికి ఆ ల్యూకోసైడ్ ఆల్కలైన్ ఫాస్ఫటేజ్ అంటే LAP స్కోర్ టెస్టే కదా ఆన్సర్. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ కణాలు నిజంగానే బ్యాక్టీరియాతో పోరాడుతున్నాయి కాబట్టి వాటి LAP స్థాయి ఎక్కువగా ఉంటుంది. కరెక్ట్. కానీ CMLలో ఉండే కణాలు అసలు పనికిమాలిన క్యాన్సర్ కణాలు కాబట్టి వాటి LAP స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. దీనికి తోడు ఖచ్చితమైన డయాగ్నోసిస్ కోసం ఆ ఫిలడెల్ఫియా క్రోమోజోమ్ T922 లేక BCR-ABL ఫ్యూజన్ జీన్ను ఐడెంటిఫై చేస్తారు. పర్ఫెక్ట్గా చెప్పారు. ఇక బ్లడ్ క్యాన్సర్లలో మరో ఎండోలెంట్ రకం గురించి కూడా మనం మాట్లాడాలి. అదే హెయిరీ సెల్ లుకేమియా. ఇది ప్రధానంగా మిడిల్ ఏజ్డ్ మగవారిలో వస్తుంది. దీనికి ఆ పేరెందుకొచ్చింది? మైక్రోస్కోప్లో ఆ కణాలను చూస్తే వాటి సైటోప్లాజంకి జుట్టులాంటి ప్రొజెక్షన్స్ ఉంటాయి. అందుకే ఆ పేరు. ఈ వ్యాధిలో క్యాన్సర్ కణాలు బోన్ మ్యారోతో పాటు ప్లీహం అంటే స్ప్లీన్లోకి భారీగా చొరబడతాయి. దీనివల్ల మ్యాసివ్ స్ప్లీనోమెగలీ వస్తుంది. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఎముక మధ్యలో కణజాలమంతా గట్టిపడిపోయి సూదితో మజ్జను తీయడానికి ప్రయత్నించినా ఏమీ రాదు. దీన్నే డ్రై ట్యాప్ అంటారు. ఓ, మ్యారో ఆస్పిరేషన్ ఫెయిల్ అవుతుందన్నమాట. సరే, మనం ఎముక మధ్య మరియు రక్తం గురించి చాలా డీటెయిల్డ్గా చూశాం. ఈ క్యాన్సర్ కణాలు కేవలం రక్తానికే పరిమితం కాకుండా శరీరమంతటా ఉన్న లింఫ్ నోడ్స్లోకి వెళ్లి అక్కడ క్యాంపులు వేస్తాయి కదా. అప్పుడు వాటిని లింఫోమాస్ అంటారు. అవును. ఉదాహరణకు హ్యాడ్జికెన్ లింఫోమా తీసుకుంటే పాథాలజిస్టులకు దీన్ని గుర్తించడం చాలా ఈజీ అని చదివాను. ఎందుకంటే ఆ కణాలు చాలా యునిక్గా కనిపిస్తాయట. యా, హిస్టోపాథలాజికల్గా దీన్ని గుర్తించడానికి రీడ్ స్టర్న్బర్గ్ కణాలుండటం అనేది ఖచ్చితమైన క్రైటీరియా. ఇవి లింఫోసైటిక్ ఇన్ఫిల్ట్రేట్స్ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తాయి. ఇవి చాలా పెద్దగా ఉంటాయి, బైన్యూక్లియేటెడ్ అంటే ద్వికేంద్రక లక్షణంతో. ముఖ్యంగా లోపల ఆ ఇన్క్లూజన్ లైక్ న్యూక్లియోలై ఉండటం వల్ల మైక్రోస్కోప్లో అచ్చం గుడ్లగూబ కళ్లలాగా అంటే ఔల్స్ ఐస్ లాగా భయపెట్టేలా కనిపిస్తాయి. వామ్మో, గుడ్లగూబ కళ్ళ! ఇక నాన్ హాడ్జ్కిన్ రకమైన బర్కిట్ లింఫోమా చూస్తే ఇది అత్యంత వేగంగా పెరిగే అగ్రెసివ్ బీసెల్ క్యాన్సర్. ఇక్కడ ఆ T8/14 ట్రాన్స్లోకేషన్ వెనుక ఉన్న మెకానిజం గమనిస్తే క్యాన్సర్ ఎంత ఇంటెలిజెంట్గా పనిచేస్తుందో అర్థమవుతుంది. క్రోమోజోమ్ 14పై ఉన్న IG హెవీ చైన్ రీజియన్ అనేది ఎప్పుడూ యాంటీబాడీలను తయారుచేసే ఫ్యాక్టరీ కదా. అవును, అది ఆల్వేస్ ఆన్లో ఉంటుంది. రైట్. ఇక క్రోమోజోమ్ 8 మీద ఉండే C-MYC ఆంకోజీన్ అనేది కణాన్ని పెరగమని చెప్పే ఒక స్విచ్. ఈ ట్రాన్స్లోకేషన్ వల్ల ఆ పెరగమనే స్విచ్ వెళ్లి ఎప్పుడూ ఆన్లో ఉండే ఫ్యాక్టరీ పక్కనే చేరుతుంది. వావ్, డెడ్లీ కాంబినేషన్. యా, ఫలితంగా మిక్ ప్రోటీన్ ఓవర్ ఎక్స్ప్రెస్ అయిపోయి కణాలు పిచ్చిగా పెరుగుతాయి.
అందుకే రోగులలో దవడ లేదా పొత్తికడుపులో వేగంగా మాస్ పెరుగుతుంది. దాన్ని మైక్రోస్కోప్లో చూస్తే ఒక ఆర్ట్ లాగా కనిపిస్తుంది. హై ప్రొలిఫరేషన్ రేటున్న కణాల మధ్య అపెప్టాటిక్ బాడీలను మ్యాక్రోఫేజెస్ తింటూ కనిపిస్తాయి. ఇది చీకటి ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నట్లుగా ఒక స్టారీ స్కై ప్యాటర్న్లో కనిపిస్తుంది. స్టార్స్ లాంటి క్యాన్సర్ సెల్స్. అంతేకాదు, ఈ బర్కిట్ లింఫోమా వెనుక ఒక వైరస్ హస్తం కూడా ఉంటుంది. అదే ఎప్స్టీన్ బార్ వైరస్, అంటే ఈబీవీ. అంటే వైరస్లు మన శరీరంలోకి ప్రవేశించి మన డిఎన్ఏని హైజాక్ చేసి క్యాన్సర్ ఫ్యాక్టరీలుగా మారుస్తాయన్నమాట. ఈ ఈబీవీ వైరస్ టీనేజర్లు, యువకులలో ఇన్ఫెక్షస్ మోనోన్యూక్లియోసిస్ను కూడా కలిగిస్తుందని ఆర్టికల్స్లో ఉంది. అప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ ఏం చేస్తుంది? ఈబీవీ వైరస్ నేరుగా మన CD21+ బి లింఫోసైట్స్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ ప్రాథమిక ప్రతిస్పందనగా ఆ వైరస్ సోకిన బి కణాలపై ఉన్న వైరల్ యాంటీజన్లను గుర్తించి CD8+ T లింఫోసైట్లను యాక్టివేట్ చేస్తుంది. అంటే టీ కణాలు ఫైట్ చేయడానికొస్తాయి. అవును, ఈ రియాక్టివ్ లేదా ఎటిపికల్ CD8+ T కణాలు చాలా పెద్దవిగా మారి బ్లడ్ స్మియర్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఈ ఈబీవీ అనేది బర్కిట్ లింఫోమాతో పాటు నాసోఫారింజియల్ కార్సినోమాతో కూడా లింక్ అయి ఉంటుంది. ఈ క్యాన్సర్లు ప్రబలడానికి ఇమ్యూన్ సిస్టమ్ పనితీరు ఎంత ముఖ్యమో హెచ్ఐవి కేసులను చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. హెచ్ఐవి ఉన్న రోగులలో సాధారణ జనాభా కంటే లింఫోమా రేట్లు చాలా ఎక్కువ. దీనికి కారణం కూడా ఈ ఈబీవీ ఇన్ఫెక్షనే కదా. ఎగ్జాక్ట్లీ. హెచ్ఐవి వల్ల టీ కణాలు నశించిపోయి రోగనిరోధక వ్యవస్థ మొత్తం డౌన్ అయినప్పుడు ఈ ఈబీవీ ఎలాంటి ఆటంకం లేకుండా హెచ్ఐవితో కలిసిపోయి, అంటే సింజరిస్టిక్గా పనిచేసి బి లింఫోసైట్ల అనియంత్రిత విస్తరణను స్టార్ట్ చేస్తుంది. బేసిక్గా ఒక వైరస్ సిస్టమ్ సెక్యూరిటీని డిజేబుల్ చేస్తే ఇంకో వైరస్ లోపలికి వచ్చి క్యాన్సర్ను సృష్టిస్తుంది. అంతా ఒక చైన్ రియాక్షన్ అన్నమాట. మన ఇప్పటివరకు రక్తం, క్యాన్సర్ల గురించి మాట్లాడాం, కానీ జన్యుపరమైన అసాధారణతలు, అదర్ ఆర్గాన్స్ని కూడా ఎలా ఎఫెక్ట్ చేస్తాయో సోర్సెస్ కవర్ చేశాయి. ఒకసారి గోషర్ డిజీజ్ చూద్దాం. ఇది ఒక లైజోజోమల్ స్టోరేజ్ డిజార్డర్. ఇందులో బీటా గ్లూకోసెరెబ్రోసిడేజ్ అనే ఎంజైమ్ లోపముంటుంది. ఓకే, దానివల్ల ప్రాబ్లం ఏంటి? మ్యాక్రోఫాజెస్ అనేవి శరీరంలో చెత్తను తినే కణాలు కదా. ఈ ఎంజైమ్ లోపం వల్ల ఆ కణాలు గ్లూకోసెరెబ్రోసైడ్ను జీర్ణం చేసుకోలేవు. దాంతో ఆ వేస్ట్ అంతా వాటి లోపలే పేరుకుపోయి అవి విపరీతంగా ఉబ్బిపోతాయి. కరెక్ట్. వాటిని బోన్ మ్యారోలో చూస్తే ఆ కణాలు అచ్చం ముడత